ఒక ఊరి చివర దట్టమైన చెట్ల మధ్య శ్మశానం ఉండేది. ఆ శ్మశానాన్ని కాపలా కాస్తూ అక్కడికి వచ్చే శవాలకు అంతిమ సంస్కారాలు చేయడంలో సహాయపడే వ్యక్తి శివయ్య. అతను అక్కడే ఒక చిన్న పూరి గుడిసెలో నివసించేవాడు. శివయ్యకు ఆ రోజు శవం వస్తేనే భోజనం దొరికేది, లేదంటే లేదు. అలా ఉన్నరోజు తిని లేని రోజు పస్తులు పడుకునేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. వరుసగా 7 రోజులుగా ఒక్క శవం కూడా అక్కడికి రాకపోవడంతో ఆకలితో నకనకలాడుతూ తన మనసులో ఇలా అనుకున్నాడు. 7 రోజులైపోతుంది, తిండి గింజ కడుపులో పడి. నేను కనీసం ఊర్లోకి వెళ్ళి అడగడానికి కూడా అనుమతి లేదు. ఏం చేయాలో అర్థం కావడంలేదు దేవుడా అని అనుకుంటూ ఆ శ్మశానానికి కొంచెం ముందుకు నడిచి అక్కడ ఒక దారిలో నిలబడి అటూ ఇటూ తిరుగుతూ ఇలా అన్నాడు. దేవుడా, ఏదైనా శవం వస్తే బావుండు. ఎవరైనా ముసలోళ్ళు చనిపోయి నా దగ్గరికి వస్తే నాకు ఆహారం దొరుకుతుంది. ఆ మాటలు అప్పుడే అటుగా వెళ్తున్న ఊరివాడైన రాజయ్యకు వినిపించాయి. రాజయ్య కోపంగా శివయ్య దగ్గరకు వచ్చాడు. ఏమిటయ్యా కాటికాపరే, ఎవరైనా చనిపోతే బావుండని అనుకుంటున్నావా? అసలు నువ్వు మనిషివేనా? ఎవరైనా అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటారు, కాని నువ్వు మాత్రం చనిపోవాలని కోరుకుంటున్నావే. అసలకే మీ కాటికాపర్ల నోరు మంచిది కాదు. ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటారు. అది కాదయ్యా రాజయ్య గారు, నా ఉద్దేశం ఎవరికీ చెడు జరగాలని కాదు. 7 రోజులు పైగా అయింది నేను తిండి తిని. ఏదైనా ముసలి శవొస్తే నాకు ఆహారం దొరుకుతుందని ఆశపడ్డాను, అంతే తప్ప మరో ఉద్దేశం కాదయ్యా. అయినా ముసలాళ్ళని ఎవరైనా కాటికి పంపించాలని కోరుకుంటారు కదా, నేను అలాగే అనుకున్నాను. కుర్రవాళ్ళని భగవంతుడు తీసుకెళ్ళమని నేనెప్పుడూ కోరుకోలేదయ్యా. ముసలోళ్ళకి మోక్షాన్ని కలిగించమని మాత్రమే ఆ భగవంతుణ్ణి నేను కోరుకుంటున్నాను. ఇక చాలు ఆపు నీ మాటలో. నీ మనసులో ఉన్న కుట్రంతా బయటపడింది. ఊరికి మంచి కోరుకునేవాడే నిజమైన కాటికాపరి, కాని ఇలా ఊరు నాశనాన్ని కోరుకునేవాడు కాదు. నేను ఇప్పుడే నీ గురించి ఊరి పెద్దకు చెప్పి నిన్నెక్కడ్నుంచి ఖాళీ చేయిస్తాను. నీ స్థానంలో మరొక వ్యక్తిని తీసుకొస్తాను చూడు. ఆ మాటలకు శివయ్య భయంతో వణికిపోయాడు. అలా చేయకండి రాజయ్య గారు, దయచేసి అలా చేయకండి. నేను చాలా ఇబ్బంది పడిపోతానయ్యా. ఆకలి బాధ తాళలేక నేను అలా అన్నాను తప్ప ఎవరికీ చెడు జరగాలని కాదు. నీకు పుణ్యం ఉంటదయ్యా, నన్నెక్కడి నుంచి పంపకండి అని బతిమాలుతూ ఉండగా అటుగా వెళ్తున్న మల్లిక ఈ గొడవను గమనించి అక్కడికొచ్చింది. కాటికాపరి ఎందుకు మిమ్మల్ని అలా బతిమాలుతున్నాడు? అతనేదైనా తప్పు చేశాడా? చూడు మల్లిక, వీడు కాటికాపరి కాదు, రాక్షసుడు. ఊర్లో ఎవరైనా చనిపోతే తనకు తిండి దొరుకుతుందని చావుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇలాంటివాడు ఈ శ్మశానంలో ఉంటే ఊరికే అరిష్టం. అందుకే వీణ్ణిక్కడి నుంచి పంపించేయాలని చూస్తున్నాను. రాజయ్య గారు, ఒక్క నిమిషం ఆగండి. శివయ్య తాత అన్న మాటలో ఎంత బాధ ఉందో మీరు గమనించారా? ఆయన 7 రోజులుగా తిండి లేక అలమటిస్తున్నారు. ఆకలితో ఉన్న మనిషికి చావు బ్రతుకుల కంటే కడుపు నింపుకోవడమే ముఖ్యమనిపిస్తుంది. ఆయన ఎవరికీ హాని చేయలేదు కదా? అవునమ్మా, నేనెవరికీ చెడు జరగాలని కోరుకోలేదు. ఆకలి తట్టుకోలేక ఏదో ఒక ముసలి శవం వస్తే బావుండు, దహన సంస్కారాలు పుణ్యమా అని నాకు 4 తిండి గింజలు దొరుకుతాయని అనుకున్నాను, అంతే. ఏమన్నా సరే, మనిషి చావును కోరుకోవడం పాపం. ఇలాంటి మాటలు వింటే ఊరి జనం ఊరుకోరు. ఇప్పుడే వెళ్ళి ఊరి పెద్దకు చెబుతాను. ఆగండి రాజయ్య గారు, శివయ్య తాతను ఇక్కడి నుంచి పంపించేస్తే ఆయన ఎక్కడికి వెళ్తారు? ఊరి బయట ఉంటూ మనందరికీ చివరన తోడుండేది ఈయనే కదా. ఆకలితో ఉన్నవాడికి అండగా ఉండాలి కాని ఇలాంటి కష్ట సమయంలో గెంటేయడం ధర్మం కాదు. నువ్వింకా చిన్నపిల్లవు మల్లిక, నీకు ఈ లోకపు రీతులు తెలియవు. వీడిలాంటి వాళ్ల మీద దయ చూపకూడదు. రాజయ్య మొండిగా తన దారిన వెళ్లిపోతూ ఉంటే మల్లిక శివయ్య దగ్గరకు వెళ్ళింది. చూడండి రాజయ్య గారు, తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఆ పెద్దాయన మనసును కూడా అర్థం చేసుకోండి. నిజానికి ఆయనకు భిక్షాటన చేయడానికి కూడా ఊర్లోకి రావడానికి అనుమతి లేదు. అలాంటి వ్యక్తి ఆకలి బాధలో అలా కోరుకోవడం తప్పులేదు. మనం ఏదైనా సాయం చేయగలిగితే చెయ్యాలి కాని ఇలాంటి పని ఎప్పటికీ చేయకూడదు. అయితే మరిప్పుడేమంటావు? నన్నతన్ని ఇంటికి తీసుకెళ్లి తృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టి పంపించమంటావా? అలా మీరేం చెయ్యాల్సిన అవసరం లేదండి. ఆ పనేదో నేను చేసి పుణ్యం కట్టుకుంటాను తాత, రండి మా ఇంటికి అంటూ మల్లిక కాటికాపరిని బలవంతంగా తన ఇంటికి రమ్మని పిలిచింది. ఆ మాట విని శివయ్య భయపడుతూ వెనకడుగు వేశాడు. వద్దమ్మా, నువ్వంత సాహసం చేయకు తల్లి. ఊర్లో నీ పేరు పోగొట్టుకోవద్దు. దయచేసి నన్నిలా వదిలేయండి. ఆ భగవంతుడే నాకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. భగవంతుడే ఈ మార్గం చూపించాడని మీరెందుకు ఆలోచించడం లేదు?
ఇదే సరైన మార్గం, రండి. మల్లిక పట్టుబట్టి ఆయన్ని బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళింది. అదంతా చూసిన రాజయ్య కోపంతో రగిలిపోయాడు. ఏమిటి ఈ అమ్మాయి పని? ఊర్లోకి రాకూడని వ్యక్తిని ఊర్లోకి తీసుకెళ్లి మరీ భోజనం పెట్టిస్తుందా? ఈమె సంగతి చూస్తాను అని అనుకుంటూ సరాసరి ఊరి పెద్ద రంగయ్య దగ్గరకు బయలుదేరాడు. ఇక్కడ ఇంట్లో మల్లిక శివయ్యకు కావలసిన విందు భోజనం ఏర్పాటు చేసింది. 7 రోజులుగా ఆకలితో అలమటిస్తున్న ఆయన ఆ అన్నాన్ని తృప్తిగా తింటున్నాడు. అక్కడ రాజయ్య ఊరి పెద్ద రంగయ్యకు లేనిపోని మాటలు చెప్పి ఉసిగొల్పుతున్నాడు. రంగయ్య గారో, ఆ మల్లిక మనూరు కట్టుబాట్లను తొంగలో తొక్కుతుందండే. ఆ కాటి కాపర్ని ఊర్లోకి తీసుకురావడమే కాకుండా ఇంట్లో కూర్చోబెట్టి విందు భోజనం పెడుతుంది. వాడు మన ఊరి జనం చనిపోవాలని కోరుకుంటుంటే ఈమె వాణ్ణి నెత్తిన పెట్టుకుంటుంది. మల్లిక అంత పని చేస్తుందా? ఇప్పుడే ఆమె పని చెప్తాను అంటూ రంగయ్య మరికొందరిని తీసుకుని ఆవేశంగా మల్లిక ఇంటికి బయలుదేరాడు. ఊరి ప్రజలందరూ మల్లిక ఇంటి ముందు గుమిగూడారు. ఊరి పెద్ద రంగయ్య గట్టిగా కేకలు వేస్తూ మల్లికను బయటకు పిలిచాడు. లోపల భోజనం చేస్తున్న శివయ్య బయట వినిపిస్తున్న అరుపులకు గజగజ వణికిపోయాడు. అమ్మా మల్లిక, ఊరోళ్ళంతా వచ్చారమ్మా. నేనెళ్ళిపోతాను తల్లి, లేదంటే నీకు ప్రమాదం. మీరేమీ కంగారు పడకండి తాతగారు, మీరు తృప్తిగా కూర్చొని భోజనం చేయండి. అలా చెబుతూండగానే ఊరి జనంలోంచి ఒక వ్యక్తి ఆవేశంగా లోపలికొచ్చి శివయ్యను భోజనం దగ్గర నుంచి బలవంతంగా బయటకు లాక్కుంటూ వచ్చాడు. అయ్యయ్యో, ఎంత పనిచేశారు! భోజనం చేస్తున్న మనిషిని అలా అవమానిస్తారా? అంటూ ఆమె కూడా ఆవేదనతో బయటకొచ్చింది. బయట రంగయ్య కళ్ళెర్రజేసి నిలబడి ఉన్నాడు. ఏమిటి మల్లిక ఇది? నువ్వు చేసే పనేంటో నీకు అర్థమవుతుందా? మన కట్టుబాట్లను మంటగలుపుతావా? నేనేం తప్పు చేశానండి? 7 రోజులుగా ఆకలితో ఉన్న ఒక ముసలి ప్రాణానికి అన్నం పెట్టాను. అది తప్పా? తప్పే. ఎందుకంటే ఒక కాటి కాపరి ఊర్లోకి ఎప్పటికీ రాకూడదు. అతను చచ్చేంత వరకు ఆ కాటికి మాత్రమే పరిమితమవ్వాలి. అలాంటి వ్యక్తిని నువ్వు ఊర్లోకి తీసుకురావడమే కాకుండా ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెడతావా? ఇది ఎంత పాపమో తెలుసా? మీరు దీన్ని పాపం అంటున్నారు. మరి భోజనం దగ్గర నుంచి ఒక మనిషిని లేపారే, అది పాపం కాదా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మీరే చెబుతుంటారు కదా పెద్దలు. మరి ఇప్పుడు ఆ మాట ఏమైంది? మల్లిక అడిగిన ప్రశ్నకు అక్కడ ఉన్నవారంతా ఒక్క క్షణం నోరు మెదపలేదు. ఇంతలో ఊరిలో ఉన్న సీతమ్మ అనే ఆవిడ ముందుకొచ్చింది. మల్లిక, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. దానికి తోడు మళ్ళీ ఊరి పెద్దనే ఎదురు ప్రశ్నలు వేస్తున్నావా? మాటలు జాగ్రత్తగా రానివ్వు. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఏంటి తప్పు తప్పు అంటున్నారు? నాకిందులో ఎలాంటి తప్పు కనపడలేదు సీతమ్మ. వామ్మో, ఈ అమ్మాయి అసలు మాట వినేలా లేదు. రంగయ్య గారు, ఈమెను ఈ కాటి కాపరిని ఇద్దరిని ఊరి నుండి బహిష్కరించండి. అప్పుడే వీరికి బుద్ధొస్తుంది. వెంటనే అక్కడ ఉన్న జనం అంతా ఒక్కసారిగా కేకలు వేయటం మొదలుపెట్టారు. అవును, వీరిని బహిష్కరించాలి. అవునవును, అతను బహిష్కరించాలి. ఊరి నుంచి వెళ్ళగొట్టాలి. అవునవును, అతను వెళ్ళిపోవాలి. అతను ఊర్లో ఉండడానికి వీల్లేదు. పంపించేయండి, పంపించేయండి. అవును, ఊరి నుంచి వెళ్ళగొట్టాలి. అతను ఊర్లో ఉండడానికి వీల్లేదు, పంపించేయండి. అప్పుడే అక్కడికి మల్లికకు కాబోయే భర్త రవీంద్ర వచ్చాడు. తన ఇంటి ముందు ఇంతమంది జనాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఏమైంది? ఎందుకు అందరూ మల్లిక ఇంటి ముందు ఇలా నిలబడ్డారు? అసలేం జరిగింది? మల్లిక ఏదో చెప్పబోతూ ఉండగా సీతమ్మ మధ్యలో కల్పించుకుంది. ఇంకేం జరగాలి రవీంద్ర? నీకు కాబోయే భార్య ఒక కాటి కాపరిని ఊర్లోకి తీసుకొచ్చి ఇంట్లో భోజనం పెడుతోంది. ఎంత పెద్ద పొరపాటు జరిగిందో చూసావా? ఊరి కట్టుబాట్లన్నీ మంట గలిపేస్తోంది. అప్పుడు మల్లిక జరిగిన విషయం అంతా రవీంద్రకు వివరించింది. 7 రోజులుగా ఆకలితో అలమటిస్తున్న శివయ్య దీనస్థితిని, ఆయన అన్న మాటల వెనుక ఉన్న ఆవేదనను చెప్పింది. అంతా విన్న తర్వాత రవీంద్ర చిరునవ్వు నవ్వి తన చేతిలో ఉన్న పండ్ల బుట్టను మెల్లగా శివయ్య చేతికి అందించాడు. తాతగారు, వీటిని మీరు తృప్తిగా తినొచ్చు. సంతోషంగా ఉండండి. అది చూసి ఊరి జనం, ముఖ్యంగా ఊరి పెద్ద రంగయ్య నోట మాట రాలేదు. కాసేపటికి రంగయ్య తేరుకుని ఆవేశంగా అరిచాడు. ఏంటి రవీంద్ర నువ్వు చేస్తున్నది? నీ భార్య చేసిన తప్పుకు బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వు కూడా అతని చేతిలో ఆహారం పెడుతున్నావా? ఊరి పెద్దగా నా మాటంటే నీకు లెక్కలేదా? లెక్కలేకపోవడం కాదండి రంగయ్య గారు. ఒక్క నిమిషం మీరు ఊరి పెద్దన్న సంగతి పక్కన పెట్టి మనిషిగా ఆలోచించి మాట్లాడండి. ఒక మనిషి ఎన్ని రోజులు ఆకలి దప్పికలతో ఉండగలడు? మనకు 1 గంట ఆకలి వేస్తేనే ప్రాణం పోయేలా ఉంటుంది కదా. మరి 7 రోజుల నుంచి అతను ఏ ఆహారం తీసుకోలేదు అంటే అతని పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. రవీంద్ర మాటలకు అక్కడ ఉన్నవారిలో కొందరి ముఖాల్లో ఆలోచన మొదలైంది. రంగయ్య, రాజయ్య మాత్రం ఇంకా కోపంగానే చూస్తున్నారు.
అసలు మీరందరూ ఎందుకు అతన్ని ఊరి చివరి ఉంచుతున్నారు? శవాల్ని కాలుస్తున్నాడనే కదా? మరి శ్మశానంలో వెలిసిన శివుణ్ణి మాత్రం దేవుళ్ళ పూజిస్తారు కదా, ఆ సంగతి ఎలా మర్చిపోయారు? కాటికాపరి ఊర్లోకొస్తే అరిష్టమని ఎవరు చెప్పారు? వాళ్లే కనుక లేకపోతే ఈ ఊరు కుళ్ళిన శవాలతో కంపు కొడుతూ ఉండేది. ఆ విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఈ స్థానంలో మీ తండ్రి ఉంటే ఇలాగే ఆలోచిస్తారా? ఆయనకు భోజనం పెట్టకుండానే పంపిస్తారా? రవీంద్ర అడిగిన నిశితమైన ప్రశ్నలకు ఎవ్వరూ మారు మాట్లాడలేకపోయారు. అందరూ తలదించుకున్నారు. ఊరి పెద్ద రంగయ్య కాసేపు దీర్ఘంగా ఆలోచించి ఇలా అన్నాడు. రవీంద్ర చెప్పింది ముమ్మాటికి నిజం. నేను ఊరి పెద్దనన్న అహంకారంతో మాట్లాడాను కాని ఇప్పుడు మానవత్వంతో ఆలోచించి చెబుతున్నాను. నిజంగానే కాటికాపర్లు లేకపోతే ఈ ఊరు శవాల కంపుతో నిండిపోయేది. భగవంతుని సన్నిధికి చేరిన ఆత్మల దేహాలను భూమాత ఒడికి చేరుస్తున్నాడు శివయ్య అంతటి గొప్ప వ్యక్తిని మనం తప్పు పట్టకూడదు. ఇక నుంచి నేను ఊరి నియమాలను మారుస్తున్నాను. ఊరి జనమంతా ఆశ్చర్యంగా వింటున్నారు. ఇక నుంచి శివయ్య ఎవరింటి ముందుకైనా రావచ్చు. ఆయన ఆహారం అడిగితే మీరిచ్చే స్థితిలో ఉంటే ఖచ్చితంగా అందించండి, లేదంటే మరొక ఇంటికి వెళ్ళమని చెప్పండి. అంతేగాని అతన్ని అంటరానివాడిగా చూసినా దూషించినా వారికి కఠిన శిక్ష పడటమే కాకుండా ఊరి నుంచి బహిష్కరణ తప్పదు. అమ్మా మల్లిక, నీ పుణ్యమా అంటూ నాకిక ఏ లోటు లేదు తల్లి. రోజు కడుపు నిండా ఆహారం లభిస్తుంది తల్లి. మరేం పర్వాలేదు తాతయ్య, మాకు చాలా సంతోషంగా ఉంది. శివయ్య తృప్తిగా భోజనం ముగించి మల్లికా రవీంద్రలకు మరోసారి కృతజ్ఞతలు చెప్పి శ్మశానానికి బయలుదేరాడు. ఆ రోజు నుంచి శివయ్యకు ఆకలి అనే మాటే తెలియదు. మల్లికా రవీంద్రల చొరవ వల్ల ఆయనకు గౌరవంతో పాటు కడుపు నిండా కూడు లభించింది.